గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. కోదండ దీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాసరథిం దయాళుం ఆజానుబాహుం జగదేకవీరం అనాథనాథం రఘునాథమీడే. జగదేక వీరుడు జగద్రక్షకుడు అయిన ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సన్నిధిలో ఈ నాదనీరాజన మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 93వ రోజులో మనం ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయోదశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे त्रयोदशः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। శ్రీరామాయ నమః। పరమ పవిత్రమైనటువంటి అశ్వమేధ కథా ఘట్టాన్ని వింటున్నాం మనం. ఎక్కడున్నాం మనం అంటే శ్రీరామచంద్ర ప్రభువు దీక్షభూని అశ్వమేధ మహామంటపమందు తన తండ్రి గారు నిర్వహించినటువంటి అశ్వమేధ కథను తమ పిల్లలు, అప్పటికింకా బయటపడలేదు విషయం, లవకుశులు గానం చేస్తూ ఉంటే ఆ సభలో మనంతా ఉన్నాం. ప్రకృతంలో వశిష్ఠుల వారిని దశరథులు ఎంతో వినయ విధేయతలతో అభ్యర్థించిన తరువాత వశిష్ఠుల వారు ఆయా వర్గాల వారికి తగిన ఆదేశాలు ఇస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడారు వారు అంటే చెప్తున్నారు, కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్. ఇక్కడ నుండి మొదలుపెట్టి సుమారుగా ఒక 9 శ్లోకాలకి ఒకటే అన్వయం అన్నమాట. నిన్న మన కథ అయిన తర్వాత నేనే స్వయంగా వెళ్ళి ఒకసారి పలకరించి ఈ రకంగా చెప్పుకోవడంలో కొంత సౌకర్యం ఉంది అని కార్యకర్తలకి చెప్పొచ్చాను. శ్రీరాముణ్ణి సేవించే వాళ్ళకి ఇగో ఎందుకు, మితభాషి లేకపోతే అవతల వ్యక్తి పలకరించడం కంటే ముందుగా తానే వెళ్ళి పలకరిస్తాడు రాముడు అన్నారు. అలాంటి రాముణ్ణి పట్టుకున్న మనకి ఈ మిగతా విషయాల కంటే శ్రీరాముని యందే మనస్సు లగ్నం చేసుకుని ఉండాలి. వారు కూడా అంగీకరించారు. ఎవరితో మనకి ఏ విధమైనటువంటి వేరే విరుద్ధవాదమూ లేదు. కనుక ఈ శ్లోకాలన్నీ వరుసగా చెప్పుకుందాం. మనందరం కలిసి రామసేవకులం కదా, అందుకని ఈ కలసి అనే ఐకమత్యాన్ని మన రాముడు ఎప్పటికీ పదిలంగా ఉంచుతాడు. కర్మాంతికాన్, పని వాళ్ళు ఎలా ఉండాలి, ఎటువంటి పని వాళ్ళని ఉద్దేశించి వశిష్ఠుల వారు మాట్లాడారో గమనించండి. ఈ వశిష్ఠుల వారికి చేదోడు వాదోడుగా ఉండే ప్రతి ఒక్క వ్యక్తి తను మొదలుపెట్టిన కర్మను అంతం వరకు విడిచిపెట్టకుండా చేసేవారట. అంటే రాజుగారు చూస్తుండగా, అధికారి చూస్తుండగా కాసేపు కొంచెం హడావిడి పడి ఏదో ఆర్భాటం చేసి వాళ్ళు అలా బయలుదేరగానే వీళ్ళు మళ్ళీ చేతులు దులుపుకుని ఏదో కబుర్లలో పడిపోయే రకాలు కాదు వారు. మరి ఏమి కర్మ అంతం వరకు పనిని ప్రయత్నాన్ని ఆపకుండా ఉండేలాంటి మంచి నిపుణులు వారు. శిల్పకరాను అన్నారు. చాలా విచిత్రంగా ఉంటాయి ఇక్కడ ఈ మాటలంతా. అంటే బొమ్మలు తయారు చేసేవారు వారు కొందరు కావాల్సి వచ్చారు అక్కడ. వర్ధకీన్ అన్నారు. అంటే కార్పెంటర్ వర్క్ అన్నమాట. హోమం చేయడానికి చెక్కతో సృక్కు అని, శృవం అని, లేకపోతే పశువుని బంధించడానికి యూపస్తంభం అని, లేకపోతే ఈ సోమరసాన్ని ఉంచడానికి యాగంలో కొన్ని ఊర్ధ్వపాత్రలు అని, కొన్ని చమసలు అని, ఈ రకమైనటువంటి చెక్క వస్తువులన్నింటినీ అలా చిటికలో కావాల్సినట్లుగా సిద్ధం చేసేటటువంటి నిపుణులన్నమాట వారంతా కూడా. వర్ధకీన్, అలాగే ఖనకాన్, పెద్ద పెద్ద లోతైన బావులు కూడా ఏ రకంగా అటు ఇటు కాకుండా తవ్వగలిగినటువంటి నిపుణులు. మరి వారెందుకు అంటే
ముందుగా చెప్తారు, హోమగుండాలు తవ్వడానికి ఆయా బ్రాహ్మణోత్తములకి నివాసాలు కల్పించాల్సి వస్తే మరి ముసలివాళ్ళు ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడికో సరయూ నదికి వెళ్ళి ములిగి వచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కదా. కనుక వారు ఉండే మకాం దగ్గరే వారికి ఒక బావి తవ్వేలాగా ఏ ఇంటికి ఆ ఇంటికి ప్రత్యేకంగా నీరు, ప్రత్యేకంగా పడక, ప్రత్యేకంగా భోజనం అలాంటి ఏర్పాట్లు చేయడం కోసం వీరందరినీ పెట్టుకున్నారట. కనకానపి, తర్వాత గణకాన్ అన్నారు. అంటే జ్యోతిష్శాస్త్రాన్ని, అంటే కాలాన్ని గణించేటటువంటి, లెక్కించేటటువంటి మహనీయులు. ఎందుకని ఒక సందర్భంలో చెప్తారు, అథ మహారాత్రే బుద్ధ్వా అని మొదలుపెట్టి ఏదో పలానా ఇంతకాలం రాత్రి తరువాయి ఉండగా గబగబా ఆ ప్రక్రియలన్నీ చేయాలి. రాత్రి ఎంతైంది మరి? ఆనాడు గడియారాలా, ఏమైనా డిజిటల్ వాచ్లు ఉన్నాయా? లేవు. మరి జ్యోతిష్శాస్త్రజ్ఞుల్ని మనం అభ్యర్థిస్తే వారు వెంటనే లెక్కగట్టి ఈ నక్షత్రం ఇంతవరకు వెళ్ళింది కనుక ఆకాశాన్ని పరిశీలించి దాన్ని గణించి ఇప్పుడు ఇంత సమయం అయింది అని గడియలతో సహా విఘడియలతో సహా లెక్క కట్టి చెప్పగలిగినటువంటి నేర్పరులు. ఏదో యూపస్తంభం చెక్కాలి, లేకపోతే సృక్కు తయారు చేయాలి, లేకపోతే ఒక హోమగుండం కట్టాలి అంటే విషఘటికల్లో మరొకలాగా చేస్తుంటే ఎలాగా? కనుక ఉన్నంతలో వారం వర్జ్యం, మంచి చెడు చూసుకుని ముందుకు వెళ్తూ ఉంటే కదా అడుగు మంచిగా జయకరంగా సాగుతుంది. కనుక జ్యోతిష్శాస్త్రజ్ఞులందరినీ కూడా దగ్గరగా పెట్టుకున్నారట. శిల్పినశ్చైవ, బొమ్మలు వేసేవారు కొంతమంది అన్నారు. ఇక్కడ అశ్వమేధ యాగంలో కొన్ని పతాకాలని ఎగరవేసి నిలబెట్టేటటువంటి సందర్భాలు వస్తాయి. కొన్ని రకాల మృగాల్ని చిత్రించి అక్కడ నిలబెట్టాల్సినటువంటి, అంటే ఒక జెండా లాగా పెట్టాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. అక్కడ వాటికి అన్నింటికి అనుగుణంగా ఆయా బొమ్మలు వేసి క్షణంలో సిద్ధం చేసి ఇచ్చేవారన్నమాట. శిల్పినశ్చైవ తథైవ నటనర్తగాన్. ఇది గమనించండి, మనం ఎక్కడున్నామనుకున్నాం? అశ్వమేధ మహామండపంలో. అశ్వమేధ మహామండపంలో ఎవరు రామకథను వినిపిస్తున్నారు? రాముడికి లవకుశులు అనుకున్నాం కదా. వారు ఏం చేశారు? రామకథ గానం చేశారు. అంటే ఆట విడుపులాగా కొంతసేపు హవిస్సు వండడానికి సమయం పడుతుంది అనుకోండి, ఈలోప ఏదో కబుర్లు, కాలక్షేపాలు, వాట్సాప్లు, స్టేటస్లు చెక్ చేసుకోవడాలతో సమయం వృధా కాకూడదు. ఆ కాస్త సమయం కూడా ఏదో నైవేద్యానికి సిద్ధం చేసే లోపు మనం కబుర్లలో పడిపోయినట్లుగా కాకుండా రామకథను వినిపించడం కోసం, మనస్సుకి ఆ రకంగా ఉల్లాసాన్ని, వినోదాన్ని పంచడం కోసం నటులను, నర్తకులను కూడా సిద్ధం చేసుకున్నారట. ఏమిటి రెండింటికి తేడా అన్నారు? రసమును అభినయం చేసేవారు ఒకరట, భావమును అభినయం చేసేవారు ఒకరట. అంటే కావ్యానికి అర్థం చెప్పడం అంటే అంత ఆషామాషి కాదు, చాలా చాలా కష్టతరమైనది. మొదటివారు డ్రామా ఆర్టిస్ట్ అట, రెండోవారు ఈ డాన్స్ ప్రోగ్రాంలో మంచి నిష్ణాతులైన వారట. అంటే కొన్ని సందర్భాల్లో అభినయాన్ని మాటల ద్వారా వ్యక్తపరిచి వీరికి ఉల్లాసాన్ని కలిగించే వారిని పెట్టుకున్నారట అక్కడ. కొన్ని సందర్భాల్లో వారి శరీర భంగిమ ద్వారా, అంటే నృత్యం ద్వారా అలరించి వీరికి వినోదాన్ని కలిగించడం కోసం కొందరిని పెట్టుకున్నారట. నట నర్తకాన్ తథా, వీరందరితో పాటుగా తథా శుచీన్ శాస్త్రవిద పురుషాన్ సుబహుశ్రుతాన్ అంటారు. శుచులైన, అంటే శుద్ధులైనటువంటి, శాస్త్రవేత్తలైనటువంటి పురుషులను వారు సుబహుశ్రుతులు. శృతులు అంటేనే బాగా విని పాండిత్యంతో ఉన్నటువంటి మహనీయులు అని. బహుశ్రుతులు, ఈ విషయమే కాదు, ఆ విషయమే కాదు, అబ్బే నాది ఈ బ్రాంచ్ కాదండి, నాకు తెలియదండి అనేస్తే ఎలాగా? ఇప్పుడు ఈ హోమగుడ్డల్లో ఫలానా వస్తువు ఏదో పడిపోయిందండి, ఏం ప్రాయశ్చిత్తం చేయాలి? హోమం చేసేటప్పుడు సృక్కు జారిపోయిందండి, ఎలాగా? హోమం చేసేటప్పుడు నెయ్యి కింద పడిపోయిందండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇలా అనుకోని పరిస్థితుల్లో ఏవేవో రకరకాలు కనుక జరిగితే వెంటనే వాటిని దిద్దుకుంటూ బ్రహ్మరాక్షసులు అలా ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి కదా. కనుక సుబహు శృతులైనటువంటి మహనీయులైన విద్వాంసుల్ని దగ్గర పెట్టుకున్నారట. వీరంతా శాస్త్రవిధ అన్నారు. ఎందుకు ఇంతకుముందు నెయ్యి జారిపోతే, ఇంకొకటి ఏదో ఒలికిపోతే, ఇంకోటి హోమగుండంలో పడిపోతే ఈ అర్థాలన్నీ ఎలా చెప్పారండి మీరు అంటారేమో. ఇక్కడ ఏం పదం చెప్పారు? శాస్త్రవిధ అన్నారు. అంటే ప్రయోగం చేసేటప్పుడు, ఆ యజ్ఞ ప్రక్రియ చేసేటప్పుడు ఇప్పుడు కూర్చోవాలి, ఇప్పుడు నీళ్లు తాగాలి, ఇప్పుడు అక్షతలు పక్కకి వేసుకోవాలి, ఇప్పుడు ముక్కు పట్టుకోవాలి, ఈ విధానాన్ని, ఈ స్క్రిప్టుని ప్రయోగ శాస్త్రం అంటారు. ఇక్కడ ఈ యజ్ఞ ప్రక్రియలో చెప్పినటువంటి ఈ మాటల వల్ల ఈ యజ్ఞ ప్రక్రియ అనే స్క్రిప్టుని క్షుణ్ణంగా ఎరిగిన వారు, అలాంటి వారిని వశిష్ఠులు దగ్గర పెట్టుకున్నారట. ఈ మాట ఎలా తెలిసింది అన్నారు అంటే శుచీన్ అని దానికి జతగా ఇంకొక మాట. శుచీన్ అంటే శుభ్రంగా స్నానం చేసి పౌడరు బొట్టు పెట్టుకున్న వాళ్ళ కానే
మరేమి అన్నారు అంటే కన్ఫ్యూజన్, తికమక లేకుండా చేసే పనిలో ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఉన్నటువంటి స్వచ్ఛమైన విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులట వారు. అలాంటి వారిని దగ్గర పెట్టుకుని మన వశిష్ఠుల వారు ఈ క్రతువుని నిర్వహించడానికి పూనుకున్నారు. కథాభాగం విందాం, పారాయణం చేసుకుందాం. వినడం, పఠనం. యజ్ఞకర్మ సమీహంతాం భవంతః రాజశాసనాత్ ఇష్టక బహుసాహస్రీ, స్వామి ఇక్కడ విసర్గలేదు, బహుసాహస్రీ శీఘ్రం ఆనీయతాం ఇది. మీరంతా కూడా ఈ యజ్ఞ ప్రక్రియను సమీహంతాం ఇష్టంగా చేయండి అన్నారు. ఇక్కడ తారానాథ వాచస్పతి అని ఒక మహనీయులు ఈ ధాతువుకి అర్థం రాస్తారండి. అందుకనే కావ్యం చెప్పడం చాలా చాలా కష్టతరమైనది. ఎన్నిసార్లు చదివితే అది వంట పట్టాలి, ఎంత ధారణ చేస్తే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే దాన్ని ఒక దగ్గర ప్రజెంట్ చేయగలగాలి. ఈ మధ్యలో వచ్చే తికమకలు ఏది లేకుండా ఉన్నప్పుడు అది మనం సాపుగా సవ్యంగా చేయగలుగుతాం. ఏమంటే ఇక్కడ సంస్కృతం కాస్త పరిచయం ఉన్న వాళ్ళకైనా బాగా రుచిగా తెలుస్తుంది. అకర్మక ధాతువు ఇది అంటారు. అప్పుడు సమీహంతం అంటే మీరు మెలగండి, మీరు మసలండి, మీరు కదలండి అని అర్థం. మనం కూడా ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు లేవండి కదలండి అని చెప్పి వారిని ప్రేరేపిస్తూ ఉంటామే, ఆ రకంగా వశిష్ఠుల వారు అన్నారు అని ఒక అర్థం. అంతేకాదండి, యజ్ఞకర్మ సమీహంతాం అని ఉంది కనుక ఆ మాట మీరు కూడా విందురు కానీ అస్య ఇచ్ఛాపూర్వక చేష్టాపరత్వే సకర్మకత్వం అంటారు. లేవండి కదలండి అనే అర్థాన్ని ఇచ్చే ఈ ధాతువు అకర్మకము, ఆత్మనేపది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది సకర్మకం అవుతుంది. ఎప్పుడు? ఇష్టపడి కదిలేటప్పుడు, ఇష్టపడి ప్రవర్తించేటప్పుడు. కనుక వాల్మీకి మహర్షి యజ్ఞకర్మను సమీహంతాం అని ప్రయోగించడం ద్వారా మీరేదో మొక్కుబడిగా కాకుండా, ఏదో ఒక బరువుగా కాకుండా, ఇది నా డ్యూటీ, నా కర్తవ్యం అని భారంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా చేయండి. ప్రతి ఒక్కరూ తానే ఆ పాయసాన్ని అందుకుని ఆ కౌసల్యాదులకు అందించి శ్రీరామ జననానికి ప్రధాన పాత్ర వహించేంత ప్రీతిగా మసులుకోండ్రా అని చెప్పడం కోసం సకర్మకంగా యజ్ఞకర్మను సమీహంతాం అని చెప్పారట. కనుక వశిష్ఠుల వారు తన తోటివారందరికీ ఏమని చెప్తున్నారు? మీరందరూ ఇష్టంగా చేయండి అన్నారు. ఈ ఇష్టంగా చేయడం అనే దానిలో తాత్పర్యం ఏమంటే, భగవంతుడికి మనయందు ఇష్టం కలగడం కోసం మనం ఏం సాధించాలి? పరమేశ్వర ప్రీతి సాధించాలి. పరమేశ్వరుడే అంత ఆట వస్తువుగా లేకపోతే అంత తేలికగా దొరుకుతాడా? భగవంతుడికి మనయందు ప్రీతి కలగాలి అంటే చిట్ట చివరికి మన ఒళ్ళో ఆడుకునేటటువంటి పిల్లైనా, అమ్మ నేను ఒక కథ చెప్తాను ఇలా 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 తల తిప్పుతూ ఉంటే మనం ఎక్కడో దృష్టి పెడితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఇంకో దగ్గర ఆడుకుంటుంది తప్ప తన యందు దృష్టి పెట్టని వ్యక్తి పట్ల తానే దృష్టి పెట్టని పసిప్రాయమే మరి భగవంతుడు ఎలా పెడతాడు? కనుక ఇష్టంగా, ఆదరంగా, ఎంతో ప్రేమగా ప్రవర్తించండరా అని చెప్పారు గురువుగారు. యజ్ఞకర్మ సమీహంతాం భవంతః. ఏం గురుగారు, మీరు మేము ఒకటే, మీరు ఒక అందుకు వచ్చారు, దక్షిణ తీసుకుంటారు వెళ్ళిపోతారు, మేము ఒక అందుకు వచ్చేమో అనుకుంటారేమో. ఇదంతా రాజశాసనం, మహారాజాజ్ఞ. మహారాజు గారు చెప్పారా అండి ఇదంతా అనుకుంటారేమో. అశ్వమేధ ప్రక్రియ చాలా విచిత్రం. ఏమనంటే ఈ యాగదీక్షకి మొదలుపెట్టినది లగాయతు పూర్తయ్యేంత వరకు రాజుగారు రాజు కాదు, మరెవరు? రాజుగారు యజమాని. మరి రాజెవరు? అధ్వర్యుడు గారు రాజుగారు. అందుకనే మీరు చాలా లోతుగా గమనించాలి. ఋష్యశృంగుణ్ణి పుత్రకామేష్టికి పెట్టుకున్నారు. ఋష్యశృంగులు హవిస్సులు ఇవ్వాలి అనుకున్నారు, ఆయన ప్రేరేపించాలి అని అన్నారు. అంటే ఆ పాత్రకి బ్రహ్మత్వం అని పేరు. మరి వశిష్ఠుల వారినో అధ్వర్యుడిగా పెట్టుకున్నారు. అంటే వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో జరిగిందనమాట. వాల్మీకి మహర్షి వశిష్ఠుల వారు అధ్వర్యుడు అని శ్లోకంలో చెప్పారా? చెప్పలేదు. ఇందుకనే కావ్యం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ రాజ్యభారాన్ని అంతని అధ్వర్యుడికి అప్పచెప్పి తాను దీక్ష పట్టి కూర్చోవాలి అనుంది. ఒక సందర్భంలో ఆపస్తంభుల వారు చెప్తారు, బ్రాహ్మణా రాజానశ్చ అయం వహ అధ్వర్యు రాజా యా మమ అపచితి సా వ ఏతస్మిన్ అని మొదలుపెట్టి ఆ సూత్రం ఉంది. అక్కడ తాత్పర్యం ఏమంటే, యావత్ యజ్ఞం అధ్వర్యు రాజా భవతి. ఈ యజ్ఞం ఎంతవరకు కొనసాగుతుందో అంతవరకు అధ్వర్యుడు గారే రాజుగారు. అతడికి ఈ అధికారం అంతా రాసిచ్చేసారనమాట. ఈ వశిష్ఠుల వారు ఇలా ప్రేరేపిస్తూ ఉంటే ఇప్పుడు ఈ శాసనం ఎవరిది? రాజుగారిదా? కాదు. కానీ రాజశాసనం ఎలా? ఆ రాజపదం కూడా, ఆ రాజ్య భారం కూడా
తాను వహిస్తూ ఉండేటటువంటి వశిష్ఠుల వారిది. కనుక వశిష్ఠుల వారి పాత్ర ఏమి? అధ్వర్యుడి పాత్ర. కనుక ఎవరి ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది? వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో జరిగింది. ఎంత సహేతుకంగా దీన్ని మనం ఇప్పుడు నిరూపించుకున్నాం మీరు గమనించండి. ఋష్యశృంగులకి ఏ పాత్ర ఇవ్వాలి, వశిష్ఠుల వారికి ఏ పాత్ర ఇవ్వాలి, ఏ పాత్ర ఇచ్చారు అని వాల్మీకి చెప్పకనే చెప్పిన సందర్భం ఇది. ఈ రకమైనటువంటి వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో నాయనా ఇది రాజశాసనం అన్నారు. అంటే రాజు కాకుండా రాజులాంటి నేను రాజస్థానంలో ఉండి చెప్తున్నాను సుమా, ఎక్కడ తూచ తప్పకుండా మీరు పాటించాలి అని దాని తాత్పర్యం అన్నమాట. ఆ తరువాత ఇష్టక బహుసాహస్రీ అని ఉంది కదా ఈ శ్లోకంలో రెండో మాట. వేల వేల ఇష్టకలు కావాలి. ఇష్టకలు అంటే మన భాషలో ఇటకలు అని అర్థం, ఇటుకలు అని అర్థం అన్నమాట. ఎలా అయినా అనొచ్చు. సరే, అవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పటి రోజుల్లో ఏదో సిమెంటు వగైరాలు వేసి దాన్ని లాక్ చేస్తారేమో, కానీ ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఆ తాపీ పని చేసేవారు ఒక ఇటకను ఇలా పెడితే మరొక ఇటకను ఇలా పెడితే రెండో లేయర్ని ఇక్కడి నుంచి మొదలు పెడతారు. అది ఒకదానితో ఒకదాన్ని బంధించడం కోసం. కానీ ఆ యజ్ఞ ప్రక్రియలో ఎలా ఉంటుందంటే ఒక ఇష్టక ఇలా ఉంటుంది, ఒక ఇష్టక ఇలా ఉండొచ్చు, దాన్ని ఇలా బంధించాల్సి రావచ్చు. ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, దాన్ని ఇలా బంధించాల్సి రావచ్చు. దీన్ని అంతని ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తులు తప్ప ఆ ఇటకలను పేర్చడం అంటే అగ్నిని చయనం చేయడం అనే ప్రక్రియ చేయలేరు. వాటిలో కూడా ఏవైనా పొరపాటు వచ్చి పగిలిపోతే ఒకదానికొకటి మళ్ళీ ప్రాయశ్చిత్తాలు పెరిగిపోతాయి. కనుక చాలా జాగ్రత్తగా నిర్వహించడం కోసం అనేక వేల ఇష్టకలు కావాలి అని ఒక అర్థం. మళ్ళీ ఇంకొక తాత్పర్యం ఏమనంటే సాహస్రంచిన్వీత ప్రథమంచిన్వాన, అలాగే ద్విషాహస్రంచిన్వీత, అలాగే త్రిషాహస్రంచిన్వీత అని మొదలుపెట్టి వేదంలో మనకి తెలుస్తోంది. ఒక యజమాని ఈ ఇటకలను పేర్చి అంది మీద హోమగుండం పెట్టి హోమం చేసేటటువంటి సందర్భంలో ఆయన అగ్నిచయనం చేయడం అని పిలుస్తారు. ఈ అశ్వమేధ క్రతువుని అగ్నిచయనం చేసి చెయ్యాలి. అంటే హోమగుండం ఎక్కడో నేల మీద పెట్టేసి చేయకూడదు. మరి ఏమి గరుడచితి అని కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది వివరం. ఆకాశంలో ఎగురుతున్న పక్షిలాగా రెక్కలు చాపినటువంటి పక్షి ఆకారంలో ఈ ఇటకలతో ఒక వేదికను నిర్మించి దానిని ఉత్తరవేది అని పిలుచుకుంటూ దాని మీద ఆహవనీయం అనేటటువంటి అగ్నిహోత్రంలో ఈ క్రతువుని నిర్వహించుకోవాలన్నమాట. ఆ సందర్భంలో మొట్టమొదటిసారి యాగం చేసేటప్పుడు 1000 ఇష్టకలతో చేయమని, రెండోసారి చేసేటప్పుడు 2000 అని, మూడోసారి 3000 అని, ఇలా వారి యొక్క స్థాయిని బట్టి ఈ మండపం స్థాయి పెరగాలి అని చెప్పారు. అంటే ఈ మండపం స్థాయిని చూసేటప్పటికే అవురవురా ఈ యజమాని ఎన్నిసార్లు ఈ క్రతువుని నిర్వహించి ఇప్పటికీ ఇంత ఏదో ప్రమోషన్ అన్నట్లు ఇంత స్థాయికి ఎదిగారు అనే విషయం తెలిసిపోతుందట. ఇప్పుడు వశిష్ఠుల వారి ద్వారా పలికిస్తున్న ఈ మాట ద్వారా వాల్మీకి మహర్షి ఏం చెప్పదలుచుకున్నారు? వేల వేల ఇష్టకలు కావాలంటే ఈ యజమాని చాలాసార్లు యాగం చేసేసి ఎంతో ఎత్తుగా ఎంతో ఉన్నతంగా ఈ వేదికను నిర్మించడానికి అర్హుడు. అలాంటి ఉత్తముడి అగ్నిచయనం గరుడచితిని మనం ఎత్తుగా నిర్మించాలి కనుక వేల వేల ఇష్టకల్ని తెచ్చిపెట్టండి అని ఆదేశించారన్నమాట. ఇష్టక బహుసాహస్రీ శీఘ్రమానీయత. ఏదో నత్తనడక నడిస్తే లాభం లేదు, వెంటనే వేగంగా గబగబా రావాలి అని దాని తాత్పర్యం అన్నమాట. ఇంతవరకు కావాల్సిన యజ్ఞ ప్రక్రియకు కావాల్సినటువంటి సంభారాల్ని గురించి చెప్పారు. మరి ఆ వచ్చిన వారికి ఏం కావాలి? ఎక్కడో కారు షెడ్లోనో ఎక్కడో కుక్కల్ని కట్టేసే చోటో వస్తే ఆ పంతులు గారు వచ్చేళ్లే ఓ మూల పడి ఉంటాడు అన్నట్టుగానో అలా అస్సలు చూడలేదు దశరథ మహారాజు. ఔపకార్యా క్రియంతాంచ రాజ్ఞాం బహుగుణాన్వితా బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యా శతశః శుభా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విడిది గృహం అన్నట్లు శతశః 100 కొలది శుభా రమణీయములైనటువంటి బ్రాహ్మణావసథములు, బ్రాహ్మణావసథాని బ్రాహ్మణోత్తములు నివసించడానికి మంచి మంచి వసతుల్ని ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పారట. అంతేకాదు ఔపకార్యములు అంటే రాజసత్మలు, మహారాజులు ఉండడానికి తగినట్లుగా, ఆయా మండలాధికారులు అంగదేశాధిపతులు ఉండడానికి తగినట్లుగా వారికి అందరికీ విడిదిని ఏర్పాటు చేయండి అయ్యా అన్నారు. అవి ఎలా ఉండాలిట? బహుగుణాన్విత అన్నారు. ఆ మహారాజులు కానీ ఆ బ్రాహ్మణోత్తములు కానీ వారికి ఏది కావాలో అది అక్కడ వెంటనే లభ్యమయ్యేలాగా ఉండాలి అన్నారు.
అంటే పెద్ద పెద్ద ఐఐపి లాంటి వాడు వచ్చారనుకోండి, వారిని చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్ కూర్చోవడానికి కొంత వాతావరణం, కొంత సోఫా సెట్లు వగైరా, వారిని రిసీవ్ చేసుకునేడానికి మరికొంతమంది, లేకపోతే వారికి ఆంతరంగికమైనటువంటి మందిరం, ఇలా వారికి కావాల్సిన సదుపాయాలు వేరు. మరి బ్రాహ్మణోత్తములకో కాసిని దర్భలు, కాసిని శృక్శృవాలు, వారి నిత్యాగ్నిహోత్రం చేసుకోవడానికి ఒక చిన్న హోమపాత్ర, కాస్త నెయ్యి, ఈ మాదిరి కాసిని ఆవు పాలు, వారు స్నానం చేయడానికి మడిగా ఒక చిన్న బావి ఏర్పాటు, అలా ఎవరెవరి స్థాయికి తగినట్లుగా వారికి అనుకూలంగా ఉండేలాగా వారి వసతిని ఏర్పరచమని ఔపకార్యములు మహారాజులకి, ఆవసథములు బ్రాహ్మణోత్తములకి అలా విడివిడిగా చెప్తున్నారన్నమాట. ఆ తరువాతి మాట వారికి ఆహారం గురించి, భక్ష్యాన్నపానై బహుభి సముపేతా సునిష్ఠితా తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరా అన్నారు. ఆ వసతులన్నీ కూడా నిండుగా భక్ష్యములతో ఉండాలి, నిండుగా అన్నములతో ఉండాలి, నిండుగా పానీయములతో ఉండాలి అన్నారు. ఏమండి భక్ష్యం అంటే ఆహారం, అన్నం అంటే ఆహారం కాదా? బెబ్బే కాదంటారు. అంటే అన్నం అంటే కడుపు నింపేది. ఈ కడుపు నింపేటటువంటి అన్నం తినడానికి రుచికరంగా మనం ఏం నలుచుకుంటాం? అప్పడాలు వడియాలు నలుచుకుంటాం కదా, ఆ రకములైనటువంటివి భక్ష్య అనే శబ్దానికి అర్థమట. కనుక ఆ సందర్భంలో చెప్తారు, అప్పడాలు వడియాలతో ఏదో బ్రాహ్మణోత్తములైతే శుభ్రంగా మామిడికాయ పప్పు, ఆవు పెట్టిన పనసపొట్టు కూర వండి ఆ రకంగా వాటిలో అప్పడాలు చల్లమిరపకాయలు నలుచుకుని వాడు తింటూ ఉంటే, ఆ లోపల ఉన్న ఆత్మారాముడు మనరాముడు తృప్తి పడుతూ ఉంటే, ఏ రకంగానూ ప్రతిబంధకాలు అడ్డు పడకుండా ఉంటే మన రాముడు అలా దిగి నడిచి వచ్చేస్తాడు అని వశిష్ఠుల వారికి దీర్ఘదృష్టి అన్నమాట. మన ఇంట ఎవరైతే వచ్చి ఆకలితో ఉన్నవారు తృప్తిగా భోజనం చేసి ఆ లడ్లు, మిఠాయిలు, ఈ అప్పడాలు వడియాలతో భోజనం చేసి ఆహా అనుకుంటారో, వేవుమని ఒకసారి తేనుస్తారో, వ్యాఖ్యానంలో అది కూడా రాశారు. ఆ ఇంట సకల శుభాలు కలుగుతాయి, వారు చేయదలుచుకున్న కార్యక్రమాలన్నీ సత్ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారన్నమాట. భక్ష్యాన్నపానై బహుభి సముపేతా, మళ్ళీ సునిష్ఠితా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రచండ గాలి వచ్చేసిన, భయంకరమైనటువంటి వాన వచ్చేసినా సరే చెక్కు చెదరకుండా స్థిరంగా ఉండేలాగా నిర్మించండి అని చెప్పారట. అంటే మీరు చాలా గమనించండి ఔచిత్యం. నదీ తీరం కదా, అక్కడ ఏ రకమైనటువంటి తుఫాన్లో ఏవైనా పట్టుకుని ఆ టెంట్లో అవన్నీ కూడా కూలిపోతే రసాభాస అయిపోతుంది. కనుక ఎక్కడ ప్రమత్తత లేకుండా జాగరూకతతో వ్యవహరించాలి అని వశిష్ఠుల వారి హెచ్చరిక అన్నమాట. తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరా, పురములు అంటే పట్టణములు, పట్టణములో ఉండేటటువంటి వారు పౌరులైనటువంటి జనులు అంటే నాగరికులు, వారికి సంబంధించినటువంటి మకాములు కూడా విడివిడిగా ఏర్పరచమన్నారు. ఆ తర్వాత ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామై ఉపస్థితా తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం అన్నారు. ఇంకా పౌరజానపదులకు యోగ్యమైనటువంటి ఆవాసములు అంటే వసతులు ఎలా ఉండాలి అంటే బహుభక్ష్యములుగా వారి వారి ప్రాంతాలకి అనుకూలంగా ఉండే వాటితో నిండి ఉండాలి. సర్వకామై ఉపస్థితా, ఎవరెవరికి దేని యందు కామన ఉంటుందో దాన్ని అంతని కూడా వారు ఎక్కడ కష్టపడక్కర్లేకుండా సంపాదించుకునేలాగా దాన్ని అంతనీ నిర్మించాలి అని తాత్పర్యం. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం, జానపద జనులు అంటే గ్రామీణ జనులు అన్నమాట. ఎక్కడో హంసతూలికా తల్పం ఇస్తే వారికేం రుచిస్తుంది, శుభ్రంగా ఏ ఉలవచారు లాంటిదో పెట్టి వారికి తగినట్లుగా వారికి అప్పచెప్తే ఎంతో హాయిగా ఉంటుంది. శుభ్రమైన పట్టుచీరో ఏదో వర్క్షారియో ఇచ్చి చీపురు చేట ఇచ్చి తొడవమంటే ఎలా తొడవగలుగుతారు? ఇంట్లో అమ్మలు చెప్తూ ఉంటారు ఏమని, ఇంత ముస్తాబ్ అయిపోయిన తర్వాత ఇలాంటి పనులు చేయడం, సామాన్లు కడగడం అంటే చాలా కష్టం అని. అంటే ఆ పనికి అనుగుణమైనది, దానికి తగినటువంటిది, ఉచితమైనటువంటిది వారికి అప్పచెప్పి ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా చూడాలి అని వశిష్ఠుల వారి ఆంతర్యం. గుర్తుంది 7:33 వరకు మీరు సమయం చెప్పారు, తప్పకుండా మీకు లోబడే ఆపేస్తాను. దాతవ్యమన్నం విధివతు సత్కృత్య నతు లీలయ సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతా అన్నారు. మీరు పెట్టే అన్నం మొక్కుబడిగా పెట్టకూడదు. వారికి అన్నం లేక మన దగ్గరికి వస్తారా? వారికి డబ్బు లేక మన దగ్గరికి వస్తారా? వారు ఏదో పేరు ఆశించి, ప్రఖ్యాతి ఆశించి ఇక్కడికి వస్తారా? మన కోసం వచ్చారు. వారు వచ్చి వారి శక్తి నైపుణ్యాల్ని మనకి ధారపోసేటప్పుడు ఇంటి అల్లుడు గారి కంటే చాలా ఉత్తమంగా చూసుకోవాలి. కనుక దాతవ్యమైనటువంటి అన్నం, నువ్వు వడ్డించేటటువంటి అన్నం విధివతు సత్కృత్య, చాలా విధి ప్రకారంగా చాలా ఆదరించి, అయ్యా దయచేయండి, ఇక్కడ కాళ్ళు కడుక్కోండి, ఇదిగో తుడుచుకోండి అని భుజం మీద ఉన్న తుండు తీసి కాళ్ళు తుడుచుకుందుకు ఇస్తే ఎంత ఆదరం.
అయ్యో ఇక్కడ కూర్చోండి అని మనమే స్వయంగా ఒక పీట వేసి కూర్చోపెట్టి ఆ విస్తర వేసి అన్నం పెడితే ఎంత సంతోషం. ఇంటికి ఇంటాయన వచ్చినప్పుడు ఆ ఇల్లాలు అన్నం ఎలా పెడుతుంది? పూరి గుడిసే కావచ్చు, పగలు సూర్యుడు రాత్రుడు చంద్రుడు ఆ ఇంట్లో నిత్యంగా నివాసం చేయొచ్చు. ఎంత బీదస్థితి అయినా ఆ అయ్యని అక్కడ కూర్చోపెట్టి ఏదో చెక్కముక్క వేసి ఆ ఇత్తడి సత్తు పాత్రే కాబోలు అక్కడ పెట్టి దానిలో ఆ సొట్టలు పడిన గిన్నెలోంచి కొద్ది కొద్దిగా గంజి తీసి వడ్డిస్తూ తన దగ్గర కొంగుతో అలా విసురుతూ అన్నం పెడితే ఎంత ఆదరం ఆ ఇంటి ఆయనకి, ఎంత ప్రీతి, ఎంత అన్యోన్యత. ఆ విధమైనటువంటి ఆదరం చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా వీడు పనివాడు, వీడు తక్కువ కులం వాడు, వీడు ఎక్కువ కులం వాడు, వీడితో నాకు పని ఉంది, వీడితో లేదు. తర్వాతి మాటల్లో కూడా చెప్తారు, కామం వల్ల కానీ క్రోధం వల్ల కానీ ఎక్కడ నిరాదరం చేయకూడదు. వాడు బాధపడ్డాడు అంటే అంతరాత్మరూపంగా ఉన్న మన రాముడు బాధపడినట్లు అని తాత్పర్యం అన్నమాట. కనుక సత్కృత్య నాతో లీలయ, ఏదో వినోదంగా వస్తే వచ్చేళ్లే తింటే తింటాళ్లే అని చెప్పినట్లుగా ఆటలాగా చేయకూడదు, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండకూడదు అని తాత్పర్యం. సర్వవర్ణా, ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ వర్గం అనే భేదం లేకుండా యథా పూజాం ప్రాప్నువంతి, గుళ్ళో రాముణ్ణి పూజ చేస్తున్నాం అనేంత భావనగా వీరికి పూజను అందిస్తున్నట్లుగా గౌరవాన్ని అందించమని చెప్పారు. సుసత్కృతా, మిక్కిలి ఆదరింపబడిన వారై వారు మన ఆతిథ్యాన్ని అందుకోవాలి అన్నమాట. నచ అవజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధ వశాదపి యజ్ఞకర్మణి ఏ వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా. ఈ యజ్ఞకర్మంలో వ్యగ్రులైపోయి అంటే అందులో ఇమిడిపోయి అంటే బిజీ అయిపోయి ఎంగేజ్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తులు పాపం వారు తిన్నారో లేదో, వారికి ఆకలే తెలియదు, వారిని పిలిచి కూర్చోపెట్టి పాపం వాళ్ళకు కూడా అన్నం పెట్టండి. వీళ్ళు ఇంట్లో వాళ్లేగా, వీళ్ళు పని వాళ్లేగా అని అనుకోకండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళ మీద మాత్రమే దృష్టి పెట్టకండి, వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్తున్నారన్నమాట. నచ అవజ్ఞా ప్రయోక్తవ్య, అవజ్ఞ అంటే అవమానం, ఎవ్వరిని అవమానించకూడదు. ఎందుకని? కామం వల్ల కానీ, ఒకరి పట్ల ఇష్టంతో, ఒకరి పట్ల ద్వేషం వల్ల కానీ, ఈ రకంగా అన్నమాట. ఈ రకంగా తేషామపి విశేషేణ పూజా కార్య యథాక్రమం తే చ స్యుః సంభృతా సర్వే వసుభిః భోజనేన చ. ఎవరికి ధనం ఇవ్వాలో అప్పుడు ఇవ్వండి. రాముడి కార్యక్రమమే కదా, దశరథ గారి అశ్వమేధమే కదా అని చెప్పి ఫ్రీ సర్వీస్ అన్నట్లుగా వారిని బాధ పెట్టకండి. పాపం వారు ఆ ఉపాధితోనే బతుకుతారు. వసు ధనం ఇచ్చి కొందరిని ఆదరించండి, కొంతమందికి భోజనం పెట్టి వేల్టికి ఆదరించండి. 10 రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళి టిఫిన్ తినరా అన్నట్లుగా ఉండకూడదన్నమాట. ఆ తరువాతి మాట, యథా సర్వం సువిహితం నకించిత్ పరిహీయతే తథా భవంతః కుర్వంతు ప్రీతిస్నిగ్ధేన చేతస. ఎంతో ప్రీతితో, ఎంతో ఇష్టంతో, ఎంతో ఆదరంతో, ఎంతో ఔదార్యంతో మీ మాటల్లో, మీ కళ్ళల్లో, మీ చేష్టల్లో మీ మనసు అలా ప్రతిఫలిస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా యథా ఏ రకంగా అయితే సర్వం సమస్తము కూడా సువిహితం చక్కగా జరుగుతుందో, ఏ లోపం లేకుండా, నకించిత్ పరిహీయతే, పరిహీయతే అంటే ఏ కాస్త లోపించకుండా, లోటు రాకుండా ఉంటుందో ఆ రకంగా తథా భవంతః కుర్వంతు. వశిష్ఠుల వారు కూడా ఎంతో మర్యాదగా తమరందరూ ఆ రకంగా నడుచుకోండి అని చెప్తున్నారన్నమాట. అంటే ఒక తోటివారి పట్ల ఎంత ఉన్నతంగా ప్రవర్తించారో వశిష్ఠులు మనకి తెలుపుతున్నటువంటి మాట ఇది. ఈ రకంగా సాగినటువంటి ఆ అశ్వమేధ మహాఘట్టం అది విన్నందుకు గాను మనందరికీ కూడా సకల పాపక్షయం చేసి ఆ రాముడు 2 పాదాలతో నిత్యం స్థిరంగా మన గుండెల్లోనే సుప్రతిష్ఠితంగా ఉండేదానికి తోడ్పడే కథాఘట్టం మనం ఇప్పుడు విన్నాం. శ్రీరామానుగ్రహం వల్ల సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రక్ష హరయే నమః. స్వస్తి. కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహంతాం
భవంతః రాజశాసనాత్ ఇష్టకాః బహుసాహస్రీ శీఘ్రమానీయతామితి ఔపకార్యాః క్రియంతాంచ రాజ్ఞాం బహుగుణాన్వితాః బ్రాహ్మణావసధాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః భక్ష్యాన్నపానైః బహుభిః సముపేతాః సునిష్ఠితాః తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైః ఉపస్థితాః తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతు లీలయా సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధ వశాదపి యజ్ఞకర్మణి ఏ వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా తేషామపి విశేషేణ పూజాకార్యా యథాక్రమం తేజస్యుః సంభృతాః సర్వే వసుభిః భోజనేన చ యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే తథా భవంతః కుర్వంతు ప్రీతిస్నిగ్ధేన చేతసా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయోదశ సర్గే నవశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विता भवत् आस्मृतम् प्रार्थयिष्येऽहम् वरमेकमिमम् विभुम् अनायसी चायसी च स्यामहम् जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनाम् सह सर्वेषाम् हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः. अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम्
బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్మం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఘా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం. అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకోభిశుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః. క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమిః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో 27 దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు 8 గంటలకే అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందుకనే మనం బాలకాండను కూడా కొంత ముందుగా మనం ముగించుకున్నాము. కావున భక్తులందరూ కూడా 8 గంటలకు సిద్ధంగా ఉండి అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.